చేయకండి. అట్టంటారేంటి పెద్దక్క? మాకు డబ్బు నగలు ఎక్కువ. ఇదే కష్టం మాలో ఎవరికన్నా వస్తే సుబ్బన్న ఇంతకు మించి సాయం చేసేవాడు. డబ్బులదే ఉందమ్మా, ఈ రోజు కాకపోతే రేపైనా సంపాదించుకోవచ్చు. మనిషి ముఖ్యం. అది కాదు రంగన్న. ఇక నువ్వేం మాట్లాడుకో. పద్దక్క, నా బిడ్డకు బాలేక మందులకు అల్లాడుతుంటే నువ్వు అనుమెళ్ళో గొలుసు తీసి తాకట్టు పెట్టి మరి డబ్బులివ్వలేదు. బస్తీలో ప్రతి ఒక్కరూ మీ కుటుంబం మేలు పొందిన వాళ్లే వదినా. తిరిగి మీ రుణం తీర్చుకోవద్దు. ఈ రోజు నీడ పట్టున అందరం తలదాచుకుని ఉన్నామంటే దానికి మీరే కారణం. ఇంకా సోతారేంట్రా? తొందరగా తీయండి, తీసుకురండి. పార్వతి, పుస్తెళ్తాడు కూడా ఎందుకే తీస్తున్నావు? పర్వాలేదక్కా, పసుపుతాడు కట్టుకుంటాలే. నీ పసుపు కుంకుమలు నిలబడితే చాలు. నీ రుణం తీర్చుకోలేనంతగా రుణపడిపోయి ఉండాను. ఊరుకోపోద్దక్క, ఏమిటా మాటలు? డాక్టర్ గారు తీసుకోండి. ఇవే కాదు, మా ఇళ్ళన్ని తాకట్టు పెట్టి మిగిలిన డబ్బు కూడా తీసుకొస్తాం. మీరు మాత్రం ఆపరేషన్కి సిద్ధం చేయండి. ఇంత అభిమానం చూపిస్తున్నారంటే లోపలున్న అతను ఎంత మంచి వ్యక్తో అర్థమవుతుంది. నా వంతు ప్రయత్నంగా మీకు కన్సెషన్ ఇప్పించడానికి ప్రయత్నిస్తాను. మీరు వీటిని తీసుకెళ్లి కౌంటర్లో ఇచ్చేయండి. నేను ఆపరేషన్కి ఏర్పాటు చేస్తాను. సరే డాక్టర్ గారు. పద్దక్క, నువ్వేం బాధపడకు. సుబ్బన్నకి ఏం కాదు. అవునొదినా, సుబ్బన్న నవ్వుతూ తిరిగొస్తాడు. నువ్వు ధైర్యంగా ఉండు. మేమందరం ఉన్నాం కదొదినా. అమ్మా, ఏడవద్దమ్మా ప్లీజ్. నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుందమ్మా. రెండే దాదాని తీసుకొస్తానని చెప్పాడు కదా, మనం అదే నమ్మకంతో ఉందాం. దాదా వదినమ్మా వచ్చేస్తారు, వాళ్ళకేం కాదమ్మా. అమ్మా, జ్యూస్. ఏంటి తెలియటు? తీసుకో. అలా చూస్తావేంటి? నువ్వు కూడా తాకు తాకు. వద్దమ్మా. ఏంటొద్దు? అక్కడ బ్యాడ్ న్యూస్ వచ్చింది, విన్నావు కదా? ఇలాంటి టైంలో వంటలవి ఎవరు వండరు. నువ్వు ఆకలితో అలాగే ఉంటే కడుపులో ఉన్న నా బిడ్డేం కావాలి? తాగు. బేటే, ఎక్కువసేపు ఇక్కడ ఉంటే బాగోదు. పద పద, మూత తుడుచుకోవే. వదిన మాత, ఈ జ్యూస్ అయినా తాగండి. మీరిలా ఏడుస్తూ కూర్చుంటే మీ ఆరోగ్యం ఏమైపోవాలి చెప్పండి. జరిగిందేదో జరిగిపోయింది. ఏడుస్తే మాత్రం పోయిన వాళ్ళు తిరిగొస్తారా? ఏడవడానికైనా శక్తి కావాలి కదా మాత. ఇదిగోండి, కాస్త ఈ జ్యూస్ అయినా తాగండి మాతా. మీకు ఆకలి ఉండదని నాకు తెలుసు. చూడండి మాతా, ఈ ఇంటికి పెద్ద దిక్కు మీరే కదా. అందుకే గుండె రాయి చేసుకుని ధైర్యంగా నిలబడాలి. బాధ్యతలన్నీ చూసుకునే ఆర్యవర్ధన్ గారు బంధాల్ని బాధ్యతల్ని వదిలేసి వెళ్లిపోయారు. ఇక మీదట అన్ని బాధ్యతలు అల్లుడు భవానీ గారే చూసుకోవాలి. అలా చూసుకోవాలంటే తనకి మీరే అండగా ఉండాలి వదిన మాత. వాట్ నాన్సెన్స్! ఏ టైంలో ఏం మాట్లాడాలో తెలీదా మీకు? ఇప్పుడు మాట్లాడాల్సిన మాటలు ఇవి. నేనేమన్నాను అల్లుడు భవానీ?
జరగాల్సిన వాటికి ప్రిపేర్డ్ గా ఉండమంటున్నాను అంతే. మోమిన్లా, నా కోసమైనా జ్యూస్ తీసుకోండి. మీరు తాగకపోతే నేను కూడా తాగను. తెలుసుగా, నేను కడుపుతో ఉన్నాను. నేను పస్తులుంటే ఇంటి వారసుడి పరిస్థితి ఏంటి చెప్పండి. మీరేం బాధపడకండి వదిన మాత. ఏమో, ఆర్యవర్ధన్ గారే బేటీ మాత కడుపులో పుట్టొచ్చు. మళ్ళీ వర్ధన్ కుటుంబం పేరు నిలబెట్టి వారసుడిగా ఎదగొచ్చు. చాలు, ఇంకా పండి, అవతలికి పండి. నా చావు నన్ను చావనివ్వండి. అది కాదు వదిన మాత. చెప్పేది మీకే అర్థం కావడం లేదా? అమ్మా, జెండే కాల్ చేస్తున్నాడమ్మా. చెప్పండి జెండే. హలో నీరజ్ సార్, ఒకసారి వెంటనే టీవీ చూడండి. ఎందుకు జెండే? కొంతమంది సేఫ్గా ఉన్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాళ్ళ డీటెయిల్స్ చూడండి. ఓకే ఓకే జెండే. ఏమైంది నీరజ్? కేశవ ఏం చెప్పాడు? న్యూస్లో సేవ్ అయిన వల్ల ప్యాసింజర్స్ లిస్ట్ ఉందంటమ్మా. ఆన్ చేయి నీరజ్. అయ్యయ్యో, ఎందుకిప్పుడా న్యూస్ చూడడం? వద్దు, అందులో అను, ఆర్యవర్ధన్ గార్ల పేర్లు లేకపోతే మళ్ళీ కుమిలి 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 ఏడవాలి. ఈ బాధనే కంటిన్యూ చేస్తే బెటర్ ఏమో. మీరు కాస్త కామ్గా ఉంటారా? న్యూస్ లో గుడ్ న్యూస్ తెలుస్తుందా, బ్యాడ్ న్యూస్ తెలుస్తుందా? ముందు న్యూస్ వినని. గుడ్ ఆర్ బ్యాడ్ తర్వాత చూద్దాం. వాళ్ళకి గుడ్ న్యూస్ అయితే మనకి బ్యాడ్ న్యూస్, వాళ్ళకి బ్యాడ్ న్యూస్ అయితే మనకి గుడ్ న్యూస్ అవుతుంది. అయితే వాళ్ళకి బ్యాడ్ న్యూసే రావాలి. హైదరాబాద్ ఫ్లైట్ క్రాష్ ఇన్సిడెంట్ లో ఎయిర్ ఫోర్స్ రెస్క్యూ టీం, ఆర్మీ స్పెషల్ ఫోర్స్ సహాయంతో చేసిన రెస్క్యూ ఆపరేషన్ లో 11 మంది క్షతగాత్రులను ప్రాణాలతో కాపాడినట్లు సమాచారం. వీరందరినీ అత్యవసర చికిత్స మేరకు దగ్గర్లోని ఆస్పత్రికి తరలించడం జరిగింది. 11 మంది వివిధ ప్రాంతాలకు చెందినవారు కాగా, వారిలో హైదరాబాద్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, బిజినెస్ ఐకాన్ ఆర్యవర్ధన్ గారు కూడా ఒకరు కావడం సంతోషకరమైన విషయం. ఆయన కుటుంబానికి మరియు అభిమానులకు ఇది నిజంగానే శుభవార్త. కానీ ఆయన భార్య అనురాధ గారి గురించి ఎలాంటి వార్త తెలియలేదు. రెస్క్యూ ఆపరేషన్ ఇంకా జరుగుతుండడం వల్ల గాలింపులో ఇంకా కొంతమంది ప్రాణాలతో బయటపడే అవకాశం ఉందని తెలుస్తుంది. దాదా బ్రతికే ఉన్నారు. ఎస్ ఎస్, దాదా బ్రతికే ఉన్నారు. అమ్మా, చెప్పాను కదమ్మా దాదాకేం కాదని. భగవంతుడా, నువ్వున్నావయ్యా. దాదా సేఫ్ అంటే వదినమ్మ కూడా సేఫ్ గానే ఉంటుంది. తన గురించి కూడా తెలుస్తుంది. డోంట్ వరీ అమ్మా. నీ వాక్కు ఫలించి అను కూడా క్షేమంగా ఉండాలి. గ్రేట్, గాడ్ ఇస్ గ్రేట్, గాడ్ ఇస్ గ్రేట్. వదిన మాతాజీ, ఉదయం నుంచి మేము మొక్కిన మొక్కులు వేస్ట్ కాలేదు. బేటీ మాత, నీ కోరిక తీరబోతోంది. నీ బిడ్డకి ఆర్యవర్ధన్ భవానీ గారే పేరు పెడతారు. అవును, వీఆర్ సో లక్కీ. నీరజ్, రోయిలా ఇస్ అలైవ్. థ్యాంక్ గాడ్. మామ్, నువ్వు భవానీ మాలలో ఉండి మరీ మొక్కుకున్నావు కదా మామ్, అందుకే నీ కోరిక ఫలించింది. అవును బేటీ మాత. మన కర్మేంటి మామ్ ఇలా కాలింది? టైం బ్యాడ్ బేటీ. బేటీ మాత, ఇలా హక్ చేసుకోకూడదు మాత. నేను మాలలో ఉన్నాను. నీరజ్, సుబ్బు గారు వాళ్ళంతా కంగారు పడుతుండొచ్చు. వెంటనే కాల్ చేసి ఈ వార్త చెప్పు. ఓకేమ్మా. హలో సుబ్బు గారు. లేరా? మీరెవరు?
వాట్? ఎప్పుడు? ఏ హాస్పిటల్? ఓకే ఓకే, నేను వెంటనే వస్తున్నాను. నీరజ్ ఏమైంది? హాస్పిటల్ ఏంటి? ఫ్లైట్ క్రాష్ అయిన విషయం తెలిసి అనుకి ఏమైందో అన్న టెన్షన్లో సుబ్బు గారికి స్ట్రోక్ వచ్చిందంటమ్మా.